నేను నా లైఫ్లో చూసిన సినిమాల్లో టాప్ 10లో ఉంటుంది. ఏ సినిమా అంటే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. 2015లో వచ్చినట్టుంది. 9 years అయి ఉంటుంది అటు ఇటుగా. సో ఆ సినిమా ఒక మంచి సౌండ్ సిస్టమ్తో చూశాను నేను. తర్వాత 2 రోజులు కూడా నాకు తలనొప్పి తగ్గల. అంటే సినిమా బాగాలేదని కాదు, విపరీతమైన డిస్ట్రక్షన్ ఉంటుంది ఆ సినిమా అంతా. అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ అబ్బాబాబాబా అసలు పీక్స్ ఆఫ్ సినిమా. ఒక యాక్షన్ ఫిలిం లవర్ ఒక రేస్లో ఒక చేజ్ని అన్ని గంటల పాటు దాదాపు 2.5 hours ఉంటుంది అనుకుంటా సినిమా. ఆ రోడ్డు మొత్తం కూడా ఈ చేజు నడిచి 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 నడుస్తూనే ఉంటుంది ఆ చేజు. అసలు ఎంత మంచి ఎలివేషన్స్, ఎంత మంచి యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్లు, టాప్ నాచ్ సినిమా. అదే సిరీస్లోంచి వచ్చినటువంటి, అంటే ఇది ప్రీక్వెల్. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ జరగడానికి ముందు ఏం జరిగింది అనేది ఈ ప్రీక్వెల్. సో ఆ ప్రీక్వెల్ సినిమా ఫ్యూరియోసా అనేటువంటి మూవీ, ఫ్యూరియోసా అనే ఈ మూవీ ఇది కూడా బాగుంది. అంటే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అంత సూపర్గా లేదు, బట్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కనుక ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అంటే ఈ సినిమా అట్లా తీయడం కుదరదు. ఆ సినిమా కంటెక్స్ట్ వేరు, ఈ కంటెక్స్ట్ వేరు. ప్రీక్వెల్ అని చెప్తున్నా కాబట్టి వీళ్ళు అయినా కూడా ఎంత ఎక్సలెంట్గా తీసారంటే యాక్షన్ సీక్వెన్స్. అక్కడక్కడ స్లో అనిపించింది సినిమా, ఓవరాల్గా డ్రాగ్ ఉంది లైట్గా. అంటే అవసరం లేదంటే కొంచెం ఎక్స్టెండ్ చేశాడు, బట్ ఎంత మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయంటే దీంట్లో. అట్లా మనం కొన్ని సీన్లకి అబ్బా అని అబ్బురపరుస్తుంది మనల్ని సినిమా. సో క్రిస్ హెమ్వర్త్ పెర్ఫార్మెన్స్ కానీ మిగతా వాళ్ళది కానీ, అసలు విలన్గా ఎంత బాగా చేయగలుగుతాడా క్రిస్ అని నాకు భలే అనిపించింది. ప్రౌడ్గా అనిపించింది అతని పెర్ఫార్మెన్స్. ఒక విలన్గా ఇంత బాగా సూట్ అవుతాడా అని నేను అసలు ఏంటి ఈ సినిమాలో తీసుకున్నారు, ఏం రోల్ ఇస్తారు అది ఇది అనుకున్నా. కానీ అనౌన్స్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశాడు మనోడు. టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా ఫ్యూరియోసా మూవీ ఏంటంటే మనకి యాక్షన్ సీక్వెన్స్ల కోసం షూర్లీ రికమెండెడ్. ఒకసారి మీకు ఆ సెంటిమెంటల్ సీన్స్ కానీ లేకపోతే ఆ స్లో మూమెంట్ సీన్స్ కానీ అవి పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, విజువల్ స్పెక్టికల్. అసలు ఆ జార్జ్ మిల్లర్ 80 ఏళ్ల వయసులో తీసాడండి సినిమా. 70 ఏళ్ల వయసులో ఫ్యూరీ రోడ్ చూసి బాబు 70 ఏళ్ళోడు ఈ సినిమా తీసాడా అని షాక్ అయిపోయా. అట్లాంటిది 80 ఏళ్ల వయసులో ఫ్యూరియోసా తీసాడు. అసలు పిచ్చి పీక్స్ అనమాట సినిమా. ఆ యాక్షన్ సీక్వెన్స్ల వరకు చాలా బాగుంది. థియేటర్లోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఫోన్లో చూస్తే రేపు పొద్దున ఓటీటీలో వచ్చి టీవీలో నచ్చదు. ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ సిస్టమ్తో కనుక థియేటర్స్లో చూస్తే డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. బట్ స్లో అయితే ఉంది సినిమా. చాలా సీన్స్ స్టార్టింగ్లో కూడా చాలా స్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మూవీ అక్కడక్కడ కాస్త స్లో అవుతూ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూరీ రోడ్ అట్లా కాదు. ఫ్యూరీ రోడ్ చూసి ఆ లెవెల్లో ఉంటుంది అయితే మాత్రం అనుకోవద్దు, నచ్చదు. ఆ లెవెల్లో అయితే ఉండదు. బట్ ఏ వెరీ గుడ్ మూవీ, ష్యూర్లీ రికమెండెడ్ మూవీ. థియేటర్ల ఎక్స్పీరియన్స్లో సౌండ్ సిస్టంలో చూస్తే ఇష్టపడే మూవీ. అండ్ అంత డిస్ట్రక్షన్ కూడా లేదు. ఫ్యూరీ రోడ్లో ఉన్న డిస్ట్రక్షన్ ఈ సినిమాలో లేదు. బట్ ఎంజాయ్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ సినిమాని లవ్ చేస్తారు.